కేదార్ క్రిమినల్ మెంటాలిటీ మనకంటే తప్ప మరెవరికి బాగా తెలీదు. తన చెల్లెలు మెట్టినింటికొచ్చి 2 సార్లు చంపాలని చూసిన మనిషి. ఆయన అత్తయ్య గారి మీద పగపట్టారని తెలిసినా ఆయన్ని బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చిన మరుక్షణం మళ్ళీ అత్తయ్య గారిని చంపాలని ఎలా ప్లాన్ చేస్తుంటారు? అలాంటి మనిషి తన కోపాన్ని దాటి ప్రేమ దగ్గర ఆగుతాడనుకుంటున్నావా? ఇప్పుడు మామయ్య హాస్పిటల్ నుంచి ఖచ్చితంగా బయటికి వెళ్ళుండడు కేదార్. అత్తయ్య గారి దగ్గర ఒక్క నర్సే ఉంది. అత్తయ్య గారిని స్కానింగ్ కి తీసుకెళ్తుంది. మనం అక్కడ లేమని ఖచ్చితంగా అత్తయ్య గారి మీద అటాక్ చేయబోతున్నారు. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి వైజయంతి అత్తని చంపడానికి ఏదో ఒకటి చేస్తుంటారు. అరిస్తే పీక కోసేస్తామే. మెల్లగా ఈ అమ్మి నా గదిలోకి తీసుకుని పా, లేదంటే చంపేస్తామే. తీసుకెళ్తాను. పా. పద్దాత్రి అక్క, నేను దాత్రి వెళ్ళి పిన్నిని ఇక్కడికి తీసుకొచ్చే వరకు పక్కనే ఉంటాం. ఎందుకు? మీరు పక్కన ఉంటేనే కానీ స్కానింగ్ చేయమని చెప్పారా డాక్టర్స్? తోడుగా వెళ్తామంటున్నారు, అందులో తప్పే ఉంది నిషే. ఈవిడొకరు. అమ్మ దగ్గర ఉండాలంటే నేను నిషి ఉంటాం అక్క. వాళ్ళకేం సంబంధం ఉందని వెళ్తా ఉంటున్నారు. రేయ్, అంత ప్రేమే ఉన్నవాడివైతే ముందే వెళ్తానని వెళ్ళుండాల్సింది. వాళ్ళు వెళ్తాము అన్న తర్వాత నేను వెళ్తాననడం కాదు. మీరు వెళ్ళండి. సరే అక్క, పద్దాత్రి. దాత్రి, స్కానింగ్ దగ్గర కూడా పిన్ని లేదు. అంటే రిసెప్షన్ దగ్గర వెళ్ళి అడుగుదాం పద. ఏం చేస్తున్నారు సార్? అమ్మయ్యా, బతికే ఉండదు. నా పని పూర్తయ్యేదాకా ఈ అమ్మి స్పృహలో లేపడమే మంచిదే. ఎక్స్క్యూజ్ మీ, వైజయంతి అనే పేషెంట్ని స్కానింగ్కి తీసుకొచ్చారు. ఎక్కడున్నారు? 1 minute సార్. స్కానింగ్ పెండింగ్ ఉంది సార్, ఇంకా తీసుకొని రాలేదు. అంటే మామయ్య పిన్నిని తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు దాత్రి. నేను వెళ్ళి బయట చూసొస్తాను. హాస్పిటల్ నిండా జనాలున్నారు. ఇంతమందిని దాటుకుని బాబాయ్ గారు ఖచ్చితంగా అత్తయ్య గారిని అయితే బయటికి తీసుకుని వెళ్ళుండరు. ఇక్కడే ఎక్కడో ఉన్నారు. ఆపరేషన్ రూమ్ నుంచి స్కానింగ్ వచ్చే మధ్యలోనే ఎక్కడో నర్స్ నాపి వైజయంతి అత్తయ్య గారిని తీసుకుని వెళ్ళారు. అంటే ఆ మధ్యలో రూమ్స్ లోనే ఎక్కడో ఉన్నారు. పిన్నిని తీసుకెళ్లి ఎంతసేపు అయిందో తెలీదు, ఏం చేయబోతున్నారో తెలీదు. మనకి ఎక్కువ టైం లేదు దాత్రి, పద వెళ్ళి వెతుకుతాం. పద. నా ప్రేమ పంతం పరువుకిచ్చే మర్యాద గురించి తెలిసి కూడా నువ్వు తప్పు చేసినవంటే అమ్మే, నా మీద నీకు ఏమాత్రం మర్యాద లేదనే నాకు తెలిసిపోయినది. మన ముత్తాతల నుండి కాపాడుకుంటూ పెంచుకుంటూ వస్తున్న పరువుని నువ్వు అక్రమంగా ఒక ఆడపిల్లని కని తీస్తాను అంటే సోస్తా ఊరుకుంటాను ఎట్టనుకున్నావమే? కేదార్, ముందు చూద్దాం పద. నిన్ను సంపితే కానీ నేను తలెత్తుకు బతకలేనమ్మే. ఈ అన్నంటే పానం అంటావు కదా, ఈ అన్న కోసమే పానాలిచ్చి
ఏం చేస్తా ఉండవన్నా? నా పరువుని తిరిగి బతికించుకుంటాండామే. అను చెప్పేది నన్నా. ఏం విన్నామే, నువ్వు బాణాలతో ఉండకూడదు అంతే. వద్దన్నా అన్నా. అన్నా ఏయ్, దగ్గర రావద్దన్నా. ఏందమ్మే, నీ పానం కాపాడుకునేదానికి నన్ను చంపుతావా? నువ్వు బతుకుంటే నా పరువు పోతాదే. అంటే నా పానం పోయినట్టే కదా. చంపేయ్, దా దగ్గర చంపేయ్. రావద్దు. ఎవరిని చంపాల్సిన పని లేదన్నా. నీ పరువు ఏడికి పోలేదు. నువ్వు కూడా ఏడికి పోవాల్సిన పని లేదు. నువ్వు పరువు తక్కువ పని చేసినాక పరువు పోకుండా జట్ట ఉంటుందమ్మే. నేను తప్పు చేయలేదన్నా. అసలు శ్రీవల్లి నా కూతురే కాదన్నా. కాదన్నా కాదన్నా కాదన్నా. అన్నీ ఉన్నాయి, పెద్ద సిజర్ లేదేంటి? అసలు ఈ ట్రే కింద ఎలా పడింది? సిస్టర్ ఏమన్నారు? ఆ, ఇక్కడే ట్రే పెట్టి 1 నిమిషం పక్కకు వెళ్ళొచ్చా మేడం? ట్రే కింద పడిపోయింది. ఇందులో ఉన్న పెద్ద సిజర్ మిస్ అయింది. కేదార్, రాయుడు బాబాయ్ అత్తయ్యని ఆ రూమ్ లో ఉంచారు. నువ్వు వెళ్ళి వదిన వాళ్ళని తీసుకునిరా. బాబాయ్ నేను ఆపుతాను. వెళ్ళు. సరే దాత్రి. ఏంది నువ్వు మాట్లాడేదే? శ్రీవల్లి నీ కూతురు కాదా? మరైతే బావా పొద్దు నీ కూతురని చెప్పినాడు. నువ్వెందుకు ఆపొద్దే ఆ అమ్మి నీ కూతురు కాదని చెప్పలేదు? ఎందుకంటే ఆ విషయం అందరి ముందర చెప్తే శ్రీవల్లి తల్లి నేను కానప్పుడు మీ కన్న తల్లి ఎవరిని అడుగుతారన్నా? అడిగితే ఏమైందే? తెలిస్తే తెలియని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు, అంతే కదా. నేను, నా కొడుకు, నా కోడలు ఆ ఇంట్లో ఉండాలన్నా. నా కొడుక్కి ఆస్తి మొత్తం రావాలన్నా. ఆ నిజం తెలిసినా తెలియనట్టే ఉండాలన్నా. ఏందమ్మే, తప్పించుకునేదానికి నాకు ఏదేదో కథలు చెప్తా ఉండవా ఏందే? శ్రీవల్లికి నీ కొడుకు కాస్త వచ్చేదానికే సంబంధం ఏందే? పెద్ద సంబంధమే ఉండదన్నా. శ్రీవల్లి సుహాసిని కూతురు. మీ బావకి ఆ సుహాసినికి పుట్టిన 2వ బిడ్డ. ఓకే, తరగడి చెల్లెలు. అక్క, పాపారాయుడు మావయ్య మళ్ళీ పిన్నిని చంపాలని చూస్తున్నాడు.